ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ లక్ష్మీప్రియ, ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో 30వ అధ్యాయము, ఆఖరి అధ్యాయము. కృష్ణమద మహర్షి జహ్ను మహర్షితో, ఓ జహ్నువు, చూసావుగా మాఘమాసం ఎంతటి విశిష్టమైనదో. ధర్మ సాధనకు ఉపయోగపడే అన్ని సాధనములలోకెల్లా మాఘమాస వ్రతం అమిత శ్రేష్టమైనది. మాఘమాస వ్రతం సర్వవిధ తపస్సుల సారం. కోటి అశ్వమేధ యాగాల ఫలం మాఘమాస వ్రతంతో కలుగుతుంది. శ్రీహరికి పరమశివునికి ప్రీతికరమైనది మాఘమాసం. మాఘమాస వ్రత ప్రభావం గురించి వినడానికి నీవు ఆసక్తి చూపించినావు కాబట్టి నీకు వివరించాను. శ్రీహరి భక్తులు ఏ ధర్మాన్ని నిర్వహించకపోయినా ఒక్క మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తే చాలు, సకల ధర్మాలను నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో మాఘ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా సమస్త పాపముల నుంచి విముక్తి పొంది వైకుంఠాన్ని చేరతారు అని కృష్ణమద మహర్షి జహ్ను మహర్షికి మాఘమాస వ్రత మహత్యాన్ని వివరించాడు. కైలాసంలో పరమశివుడు పార్వతితో, పార్వతి, సకల ధర్మవిధుడైన కృష్ణమద మహర్షి చెప్పిన మాఘమాస ప్రభావమును జహ్ను మహర్షి విని మాఘవ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడు. ముల్లోకాలలో మాఘవ్రతంతో సమానమైన వ్రతం ఇంకొకటి లేదు. ఇది బహురహస్యమైన విషయము. నీవు నాకు అర్ధాంగివి కాబట్టి నీకు ఈ విషయాన్ని తెలియజేశాను అంటూ శివుడు పార్వతితో మాఘమాస వ్రత మహత్యాన్ని చక్కగా వివరించాడు. నైమిషారణ్యంలో సూత మహాముని సౌనకాది మహామునులారా, కైలాసంలో వెండికొండపై ఉన్న పరమశివుడు తన అర్ధాంగి పార్వతితో చెప్పిన మాఘమాస వ్రత మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో వినడానికి ఆసక్తి చూపిన మీరందరకు వివరించాను. మాఘమాసం సమస్తమైన పుణ్యాలను ఇస్తుంది, సకల సంపదలను, సత్కీర్తిని, దీర్ఘాయుషిని ఇస్తుంది. మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి రోగ భయము, మరణ భయము ఉండదు. భక్తి శ్రద్ధలతో శ్రీహరిని మనసున నిలిపి మాఘవ్రతాన్ని ఆచరించిన వారికి ఇహలోకంలో సకల భోగాలు, అంత్యమున విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ మాఘ పురాణాన్ని వినడం కానీ చదవడం కానీ చేస్తారో వారి సకల అభిష్టములు నెరవేరును. శ్రీహరిపై భక్తి లేని వారికి ఈ మాఘ పురాణము వివరించరాదు. సద్గుణ శీలులకు మాత్రమే మాఘ పురాణం వినిపించాలని శాస్త్రం చెబుతోంది. ఇది సత్యం అని సూతుడు సౌనకాది మహామునులకు మాఘ పురాణం మహత్యాన్ని వివరించాడు. ఈ రోజుతో మాఘ పురాణం సంపూర్ణమైంది. ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో మాఘ పురాణాన్ని విన్న, పఠించిన పాఠకులకు కృతజ్ఞతలు. శ్రీహరి అనుగ్రహము భక్తులందరిపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఓం నమో నారాయణాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం వ్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది స్కాందపురాణే మాఘమాస మాహత్యే ఏకోనత్రింశోऽధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ. ఈ వీడియోలన్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దండి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.